హాయ్ అండి, నేను శైలజ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేకే ఆర్ట్స్ అండ్ కుకింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు మన వీడియో బయట కొనే పని లేకుండా కస్టర్డ్ పౌడర్ని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తాను. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఎటువంటి ప్రిజర్వేటివ్స్ అయితే యాడ్ చేయాల్సిన అవసరం లేకుండా చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు. 2 విధాలుగా అయితే చూపిస్తానండి. తప్పకుండా ట్రై చేయండి. సమ్మర్ కదా, ఈ విధంగా డ్రింక్స్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. వీడియో చివరి వరకు చూసేసి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో కొత్త వీడియోస్ అయితే మీ ముందుకు వచ్చేస్తాయి. దీనికోసం ఒక మిక్సీ జార్లోకి 1 కప్పు పంచదారని తీసుకోవాలి. పంచదారని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా పలుకులు లేకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. దీనిలో 1/2 కప్పు వరకు కార్న్ఫ్లోర్ని యాడ్ చేసుకోవాలి. అలాగే 1/2 కప్పు వరకు పాలపొడిని యాడ్ చేసుకోవాలి. వెనిలా ఎసెన్స్ 2-3 డ్రాప్స్ యాడ్ చేసుకోవాలండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఈ వెనిలా ఎసెన్స్ని ఎలా ప్రిపేర్ చేయాలో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చేస్తాను. తప్పకుండా ట్రై చేయండి. ఒకరు కామెంట్ చేశారండి, స్మెల్ వస్తుందేమో అని చెప్పేసి. అస్సలు కాఫీ స్మెల్ అయితే రాదండి. తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదా, మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మనకి రెడీ అయిపోతుంది. కస్టర్డ్ పౌడర్ అయితే ఎటువంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా రెడీ అయిపోయిందండి. చూసారు కదా, ఈ విధంగా మనం బయట కొనుక్కునే కస్టర్డ్ పౌడర్ ఎల్లో కలర్లో ఉంటుంది కాబట్టి దానికోసం మీరు కావాలి అంటే ఎల్లో ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోవచ్చు. నేనైతే పించ్ ఆఫ్ పసుపుని యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి ఒకసారి గ్రైండ్ చేసుకున్నారంటే మీకు బయట కొన్న దానిలాగే కలర్ అయితే ఉంటుందండి. చూసారు కదా, ఈ విధంగా డిఫరెన్స్ అయితే ఉంటుంది. మీకు డిఫరెన్స్ కరెక్ట్గా చూడాలి అనుకుంటే నేను చూపిస్తాను చూడండి. ఒక 2 బౌల్స్ తీసుకొని 2 పౌడర్లు కూడా వేసేసి వాటర్తో మిక్స్ చేస్తున్నాను. కలర్ అయితే అబ్జర్వ్ చేయండి, మీకే అర్థమవుతుంది. పసుపు స్మెల్ వస్తుందేమో అనుకుంటారు, కానీ అస్సలు రాదండి. నేను వీటితోనే మీకు మిల్క్ అయితే ప్రిపేర్ చేసి చూపిస్తాను, చూద్దురు కానీ. చూడండి, పాలతో అయినా మిక్స్ చేసుకోండి, లేదంటే వాటర్తో అయినా మిక్స్ చేసేసుకోండి. చూసారు కదా, కలర్ డిఫరెన్స్ అయితే ఎలా ఉందో. మనం పసుపు వేసి గ్రైండ్ చేసింది కొద్దిగా ఎల్లో కలర్లోకి మారిపోయిందనమాట. ఎంత పించ్ ఆఫ్ పసుపు అయితే సరిపోతుందండి, ఎక్కువ కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ మాత్రం కలర్ ఉంటే సరిపోతుంది. చూసారు కదా, కలర్ వేయింది అయితే వైట్గా ఉంది, కలర్ వేసింది అయితే కొద్దిగా కలర్ అయితే చేంజ్ అయింది. మీకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా చేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. ఏ విధంగా చేసుకున్నా కస్టర్డ్ పౌడరే కదండి, ఆ ఫ్లేవర్ అయితే మనకి ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు కస్టర్డ్ మిల్క్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఒక 2 కప్స్ ఆఫ్ మిల్క్ తీసుకొని బాయిల్ చేసుకోవాలి. ఒక 5 నిమిషాలు నుంచి 10 నిమిషాల వరకు కలుపుతూ బాయిల్ చేసేసుకోండి. పాలు అనేది కొద్దిగా చిక్కగా అవుతాయి. అప్పటి వరకు బాయిల్ చేసేసుకొని, బాయిల్ అయిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ని అయితే యాడ్ చేస్తున్నానండి. మీరు పాలతో అయినా మిక్స్ చేసుకోవచ్చు, వాటర్తో అయినా మిక్స్ చేసుకోవచ్చు అండి కస్టర్డ్ పౌడర్ని. చూసారు కదా, ఈ విధంగా వేసుకొని కలిపేసుకోవాలి. కొద్దిసేపు బాయిల్ చేసుకోవాలండి. కన్సిస్టెన్సీ అనేది మనకి కొద్దిగా థిక్గా అవుతుంది. అప్పటి వరకు బాయిల్ చేసుకోవాలి. కలర్ కూడా చేంజ్ అవుతుంది. చూసారు కదా, ఈ విధంగా అనమాట. దీనిలోకి మన టేస్ట్కి తగ్గట్టు, స్వీట్కి తగ్గట్టు షుగర్ని యాడ్ చేసుకోవాలి. నేను ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు షుగర్ని యాడ్ చేసుకున్నాను. ఇది కరిగేంత వరకు కరిగించుకొని ఒక 5 నిమిషాల పాటు మరిగించుకుంటున్నాను. ఇప్పుడు కన్సిస్టెన్సీ అనేది కొద్దిగా చిక్కగా అవుతుందండి. బాగా చిక్కగా అవ్వాల్సిన అవసరం లేదు. ఈ విధంగా స్టవ్ ఆఫ్ చేసేసుకొని గ్లాసెస్లో పోసేసుకొని ఒక 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ఒక 1 అవర్ తర్వాత మనకి చల్లగా రెడీ అవుతుందండి. అప్పుడు కన్సిస్టెన్సీ అనేది కూడా చిక్కగా అవుతుంది. చూసారు కదా, 1 అవర్ తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి తీసిన తర్వాత చూపిస్తున్నాను. ఈ విధంగా చిక్కగా తయారైంది. చూసారు కదా, టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. వెనిలా ఎసెన్స్ ఫ్లేవర్ కూడా సూపర్ ఉంటుంది. చూసారు కదా, ఇప్పుడు దీనిలోకి మనం కొన్ని బ్లాక్ గ్రేప్స్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే దీనితో పాటు ముందుగా నానబెట్టుకున్న సబ్జా గింజలను అయితే వేసుకోవాలి. చూసారు కదా, ఒక్కొక్క స్పూన్ వేసుకుంటే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి, అందరికీ నచ్చుతుంది. వేసవిలో శరీరానికి చలువ చేస్తుంది. అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారు కదా, కస్టర్డ్ పౌడర్ని, వెనిలా ఎసెన్స్ని అన్నిటినీ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని డ్రింక్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇదండి ఈరోజు వీడియో. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.